నమస్తే, నేను మీ మధు. T24 అండ్ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సబ్జెక్టు ఇప్పుడు నడుస్తుంది మన కరెంటుగా. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో మనకి యూరియా క్రైసిస్ ఉన్నదా, అంటే యూరియా కోసం నిజంగానే రైతులు పోయి ఆ క్యూలో నుంచి ఉంటున్నారా, కోఆపరేటివ్ సొసైటీలో కానీ, మార్కెట్ ఆఫీసులో కానీ, లేకపోతే ప్రైవేట్ షాప్లో కానీ ఉంటున్నారా అన్నది క్వశ్చన్ మార్కు. దీనికి ప్రభుత్వం పరంగా కానివ్వండి, లేకపోతే అపోజిషన్ పరంగా కానివ్వండి, రకరకాల న్యూస్లు వస్తూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాము. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మన క్లిప్పింగ్లో చూసుకోవచ్చు. అదేంటంటే కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారని అంటే కావాలని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. అయితే నిజమా కాదా, అసలు ఏంది పరిస్థితి? 2014 నుంచి అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు యూరియా పరిస్థితి ఏంటి, యూరియా సప్లై ఏంటి, డిమాండ్ ఏంటి, మనకి ఏంటి ఉన్నాయి, పంటలు ఏంటి, పంటల పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి బ్రీఫ్గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ 2025 సంవత్సరంలో తీసుకునేది ఉంటే 10,48,000 మెట్రిక్ టన్నుల మనకి రిక్వైర్మెంట్ ఉంది యూరియాది. యూరియాలో మనకి మెయిన్ కాంపోనెంట్ వచ్చి నత్రజని అంటే నైట్రోజన్. ఈ నైట్రోజన్ వల్ల మనకి ప్యాడీ కానివ్వండి, లేకపోతే వేరే ఏ పంటలకైనా కూడా మనకి ఉత్పత్తి పెరగడానికి పనికొస్తున్నాడు. సో ఈ నత్రజని కోసం మనం యూరియా మీద డిపెండ్ అవుతాం. మన రిక్వైర్మెంట్ వచ్చి 10,48,000 మెట్రిక్ టన్నుల అవసరం. కానీ సెంట్రల్ అలొకేషన్ చేసింది ఎంత అంటే 9.68 lakhs మెట్రిక్ టన్స్, 9,65,000 మెట్రిక్ టన్నులు మాత్రం అలొకేట్ చేసింది. అంటే మనకి రిక్వైర్మెంట్ కన్నా ఎలొకేషన్ తక్కువ ఉంది. ఈ సంవత్సరం మనకి 3 కాలాలు ఉంటాయి, ఖరీఫ్, రబీ, యాసంగి పంటలు మనం వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు 7.5 లక్షల నుంచి మొదలు పెడితే 8 లక్షల మెట్రిక్ టన్నులు మనకి సప్లై జరిగి ఉండాలి తెలంగాణ ప్రాంతంకి. ఇది ఇప్పుడున్న డిమాండ్కి, ఇప్పుడు వేసిన పంటలకి ఈ పంటలు సరిపడింది. ఎందుకంటే మనకి ఎక్కువ ఖరీఫ్ సీజన్ పంటలు ఎక్కువ పండుతాయి కాబట్టి ఇప్పుడే దగ్గర మనకి మేజర్ పోర్షన్ ఒక 60% అది పోర్షన్ సప్లై మనకి ఇప్పుడు రావాలి. తర్వాత 2 కాలాల్లో తక్కిన పోర్షన్ రావాలన్నట్టు. ఈ 7.5-8 లక్షల మెట్రిక్ టన్నులు మన సప్లై ఎంతవరకు వచ్చిందంటే ఈ రోజుకి 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై వచ్చింది. అంటే ఆల్రెడీ ఇక్కడ సుమారుగా మనకు ఒక 2-3 లక్షల మెట్రిక్ టన్నులు మనకి గ్యాప్ కనపడుతుంది. ఆల్రెడీ సెంట్రల్ ఎలొకేషన్లో మనకి గ్యాప్ ఉంది. ఈ సప్లై ఏదైతే లాజిస్టిక్స్ ఉంటాయో మనం ఆర్డర్ పెట్టుకోవడము, ఆర్డర్ పెట్టక రైల్వే వ్యాగన్ రావడము, తర్వాత వచ్చిన తర్వాత మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి, లారీలలో పోవాలా, కోఆపరేటివ్ సొసైటీలకి, ప్రైవేట్ డీలర్ దగ్గర, వీళ్ళందరి దగ్గర పోవాలి. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ తీసుకుంటేది ఉంటే ఈ లాజిస్టిక్ డిలేలలో మనకి ఈ రావాల్సిన దాంట్లో మనకి ఆల్రెడీ తక్కువ వచ్చింది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సో ఆల్రెడీ షార్ట్ ఫాల్ ఆఫ్ యూరియా ఉన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఏంటంటే 10 బస్తాలు అక్కడ ఉన్నాయి, 20 మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే 10 మంది కోసం పోయినప్పుడు 20 మంది, 30 మంది, 40 మంది లైన్లు కడతారు అన్నట్టు. ఈ లైన్లు కట్టడం అనేది న్యాచురల్ జరిగే ప్రాసెస్ అక్కడ, అంతే కదా. ఎందుకంటే మనకు అక్కడ తక్కువ ఉన్నాయి, క్యూ కడతారు. ముందు వరుసలు ఎవరైతే 10 మంది నుంచి ఉంటారో ఆ 10 మందికి మాత్రం ఆ 10 బస్తాలు దొరుకుతాయి. ఈ తక్కిన 20 మంది ఏమవుతారు, లేకుండా యూరియా లేకుండా తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ విజువల్సే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీన్ని ఎవరో నిలబెడితే గానో, లేకపోతే ప్రతిపక్షాలు నిలబెడితే గానో, లేదా వాళ్ళు కానీ నిలబెడితే గానో చిందించోరు. ఎందుకంటే రైతులకి వాళ్ళ పంట కాపాడుకోవడమే వాళ్ళకి మెయిన్ ఉంటుంది. దానికోసం వేరే పనులు పక్కన పెట్టుకొని వాళ్ళు యూరియా కోసం కావాలంటే ఖచ్చితంగా యూరియా కోసం వెళ్తారు, యూరియా కోసం లైన్లో నుంచి ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకు మనకి ఇప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నులు మన డిమాండ్ ఉంది కదా అంటే ఎట్లా వచ్చింది, ఎంతవరకు పెరిగింది అంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కొత్తగా ఎట్లా పెరిగింది అంటే మన తెలంగాణ ప్రాంతం వచ్చిన కాడి చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు మనం మొత్తం ఓవరాల్గా జియోగ్రఫీ మొత్తం తీసుకున్నా కూడా మనకి కాస్త కూస్త సుభిక్షంగా వర్షపాతం నమోదవుతుంది. తర్వాత కెనాల్ ఇరిగేషన్ అనేది బాగా పెరిగింది. కెనాల్ ఇరిగేషన్ పెరగడం వల్ల ఏమైందంటే కొంతవరకు ఇంతకుముందు అగ్రికల్చర్ చేయనటువంటి ల్యాండ్స్ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన డేటా మొత్తం మనకి ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కనపడుతుంది, మీరు ఆన్లైన్లో చూసుకున్నా కనపడుతుంది, నేషనల్ స్టాటిస్టిక్స్లో తీసుకున్నా కూడా ఎక్కడ చూసినా కనపడుతూ ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఉన్నటువంటి యూరియా సప్లై నుంచి మొదలు పెడితే ఈ రోజున 2025 తీసుకునేది ఉంటే ఒక 70% రిక్వైర్మెంట్ అనేది పెరిగింది. 70% యూరియా రిక్వైర్మెంట్ పెరగడం అంటే న్యాచురల్గా ఏం జరుగుతుంది, మనకి ల్యాండ్ యూసేజ్ కూడా పెరిగి ఉంటుంది. ల్యాండ్ యూసేజ్ పెరగడంతో పాటు ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొత్తగా డెవలప్ అయి ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కొత్తగా డెవలప్ కావడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కాళేశ్వరం వల్ల మనకు చాలా వరకు ఏరియాస్ అన్ని కవర్ అయ్యడం వల్ల కొత్త ఏకరేజ్లో మనకు అగ్రికల్చర్ జరిగింది. అగ్రికల్చర్ జరగడం వల్ల ప్యాడీ క్రాప్ ప్రొడక్షన్ పెరిగింది. ప్యాడీ క్రాప్ ప్రొడక్షన్ వల్ల దేశంలో నెంబర్ 1 ప్రొడక్షన్కి వెళ్ళిపోయినాం మనం. సో దీని అందరికీ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే యూరియా. ఈ యూరియా సప్లై డిమాండ్ గ్రాఫ్ సంబంధించినంత వరకు 2014 నుంచి 2025 వరకు మనకి అవైలబిలిటీ ఎంత, రిక్వైర్మెంట్ ఎంత, సప్లై చేసింది ఎంత, సర్ప్లస్ ఉందా, తక్కువ ఉందా, డెఫిసిట్ ఉందా. 2018 నుంచి మొదలు పెడితే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనము అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎట్లా పెరిగిందన్నది, యూరియా సప్లై ఎంత పెరిగిందన్నది, యూరియా రిక్వైర్మెంట్ ఎట్లా పెరిగిందన్నది మనకి క్లియర్గా ఈ స్టాటిస్టిక్స్లో కనపడుతూ ఉన్నాయి. దీంట్లో ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే సుమారుగా ఇంతకుముందు ప్రాంతాల్లో మనకు గమనించినట్టయితే 3-5 లక్షల మెట్రిక్ టన్నులు మనం ముందే ప్రొక్యూర్మెంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల, మనం ముందే లాజిస్టిక్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల, ఎక్సెస్ మనం క్వాంటిటీ తెప్పించుకొని పెట్టుకోవడం వల్ల ఏమైందంటే రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉందో ఆ అవసరం ఉన్న టైంలో మనం సప్లై చేసుకోవడము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో పెద్దగా ఇబ్బంది జరగలేదు.
ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంకి వచ్చేసరికి ఆల్రెడీ సెంటర్ డెఫిసిట్ ఇచ్చింది మనకి, మన ఉన్న రిక్వైర్మెంట్ కన్నా తక్కువ ఇస్తుంది. తర్వాత లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మన రియల్ టైంలో ఇప్పుడు ఈ రోజు నాకు యూరియా కావాలి, పోయి లైన్లో నిల్చున్నా, ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పటికిప్పుడు ఆర్డర్ రాదు కదా. ఇప్పుడు అది ఎక్కడో ఢిల్లీ నుంచో లేకపోతే రాజస్థాన్ నుంచో లేకపోతే వేరే దగ్గర ఎక్కడో వ్యాగన్లలో ఎక్కడో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే రైలు బయలుదేరదు, మన దగ్గర రాదు. అంటే నాకు ఈ రోజున అవసరం ఉందంటే పోయిన నెలలో అంత ముందు నెలలో నేను ఆర్డర్ పెట్టుకొని ఉండాల్సింది, కానీ జరగలేదు. కొంచెం సమ్వేర్ ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగి ఉంటుంది. దానివల్ల మనకి మిస్ అయిపోయి లేట్గా వచ్చింది అనుకోవాలి. తర్వాత మనకి ఇంకో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎక్కడ పోతుంది యూరియా అనేసి అంటే 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. అదేంటంటే ఒకటి కోఆపరేటివ్ సొసైటీస్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేసరికి, ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ డీలర్స్. మనకి కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నాము దగ్గర ఈ రోజున ఒక 13,000 టన్నులు కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఉంటే దాంట్లో డబుల్ ఆల్మోస్ట్ 25,000 టన్నుల వరకు ప్రైవేటు డీలర్ దగ్గర ఉందన్నట్టు. ఈ ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్న యూరియా ఏం చేస్తారు, వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉంటారు. బ్లాక్ చేసుకొని దాని రేటుని హైప్ చేసుకొని ఎక్కువ చేసుకొని పోతూ ఉంటారు. ఫార్మర్స్ ఏం చేస్తారు, రైతులు ఎక్కువ పెట్టుకోలేరు కాబట్టి, ఆ డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి ఆటోమేటిక్గా కోఆపరేటివ్ సొసైటీ డిపెండ్ అవుతూ ఉంటారు. ఈ 60-40 రేషియోలు ఏదైతే చేయాల్సిందో అది అక్కడ మిస్ మ్యాచ్ అవుట్ జరిగింది. అదొక ప్రాబ్లం. ఈ యూరియా డిమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు అందరూ చూస్తుంటారు, DEF వెహికల్స్ అని చూస్తూ ఉంటారు. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. ఈ DEF ఏంటంటే మనకు వెహికులర్ పొల్యూషన్ తగ్గించుకోవడానికి బయటకు ఎగ్జాస్ట్ సిస్టంలో వచ్చేటప్పుడు వాడిన ఫ్లూయిడ్ వాడినాడు. ఈ DEF ఫ్లూయిడ్లో వాడేది ఏంటంటే యూరియానే వాడతారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, రైతులతో పాటు మనకి ఎలొకేషన్లో ఇండస్ట్రియల్ ఎలొకేషన్, తర్వాత ఫార్మస్యూటికల్ ఎలొకేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత అట్లనే ఈ DEF వెహికల్స్ కూడా కొంచెం ఎలొకేషన్ జరిగింది. అంటే మనకి ఒక భారతదేశంలో కనుక ఒక 100 కేజీల యూరియా ఉంది అంటే దాంట్లో 40 కేజీల యూరియా ఆల్రెడీ ఏమవుతుంది, 40-50 కిలోల యూరియా మనకి ఏమవుతుంది, ఈ పక్కన ఇండస్ట్రీస్కును ఈ DEF వెహికల్స్కి, తర్వాత ఈ రెజిన్స్ ఇండస్ట్రీస్కి వాటికి వెళ్ళిపోతూ ఉంది. అంటే మనకి మిగిలింది ఎంత, ఒక 60 కిలోలు మాత్రం మిగిలింది. ఈ 60 కిలోలనే దేశం మొత్తం సప్లై చేసుకోవాలన్నట్టు. ఆ 40 కిలోలేమో మొత్తం ఇండస్ట్రీస్కి వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ 60 కిలోలు మిగులుతుంది. ఈ 60 కిలోలో 2 కిలోలు మనకి తెలంగాణ ప్రాంతంకి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నట్టు. లైక్ ఒక ఎంపీ ఏదో కోట్ చేస్తూ ఉన్నారు, మనకి చైనా నుంచి రావాల్సింది అది రాలేదు అని చెప్పేసి అని. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైక్ మన దగ్గర ప్రొడక్షన్ అంటే చేయలే. మన దగ్గర ప్రొడక్షన్ కోసం చేయాల్సిన ఏదైతే స్టెప్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అని చెప్పేసి RFCL అని చెప్పేసి మనకి రామగుండంలో ఉంది. ఈ రామగుండం ఫర్టిలైజర్స్లో యూరియా ప్రొడక్షన్ ఉండేది మనకి ఇంతకుముందు, దాన్ని ఆపేశారు. తర్వాత దాన్ని మళ్ళీ ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేయాలని చెప్పి యూరియా ప్రొడక్షన్ చేయాలన్నారు. కానీ ఈ రోజు కూడా ఇంకా అక్కడ రామగుండంలో కంప్లీట్గా 100% యూరియా ప్రొడక్షన్ జరగట్లేదు. ఒకవేళ అది కనుక జరిగేది ఉంటే ఈ తెలంగాణకు సంబంధించిన నీడ్స్ మనకి, ఎందుకంటే లోకల్ ఇండస్ట్రీ కాబట్టి తెలంగాణకు సంబంధించిన నీడ్ కొంతవరకు ఈవెన్ దో అది నేషనల్ ప్రాజెక్ట్ అయినా కూడా మనకి ఏమయ్యేదంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి తెలంగాణ కింద ఉంది కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం తీసుకునేవాళ్ళం. నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ మీరు అందరూ వినే ఉంటారు, NFCL అని చెప్పేసి అని. అక్కడ కూడా ప్రొడక్షన్ తగ్గిపోయింది. అంటే మన దేశీయ ఉత్పత్తి ఏదైతే చేయాలో ఆ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కూడా ఈ రోజున షార్ట్ ఫాల్కి ఒక రీజన్ అవుతుంది. సో ఓవరాల్గా తీసుకునేది ఉండేదంటే మనకి తెలంగాణలో అగ్రికల్చర్ గ్రోత్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది. యూరియా రిక్వైర్మెంట్ కన్నా మనకి సెంట్రల్ ఎలొకేషన్ తక్కువ ఉంది. కోఆపరేటివ్ సొసైటీస్ కన్నా మనకి ప్రైవేట్ కంపెనీస్ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల మనకి సప్లై అన్నది సరిపోవట్లేదు. ఈ ఇండస్ట్రీస్కి కానివ్వండి, లేకపోతే DEF వెహికల్స్ కానివ్వండి, లేకపోతే రెజిన్స్ కానీ వాటికి కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఒక డైవర్షన్ జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్స్, తర్వాత ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడము ఇదొక ఫ్యాక్టరు. తర్వాత ఓవరాల్గా తీసుకునేది అంటే ఇంతకుముందు తీసుకున్న ఈ ఇష్యూస్ అన్నీ కలిపి తీసుకొని ఈ రోజున తెలంగాణలో యూరియా క్రైసిస్ ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. దీనికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏమున్నాయని అంటే ఈ నెక్స్ట్ సీజన్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో కానివ్వండి అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇప్పుడున్న ప్రకారం తీసుకుంటే ఇంకా రానున్న కాలంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగేది ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ యూసేజ్ పెరిగేది ఉన్నట్టుంది. సో దాన్ని ఎస్టిమేషన్ తీసుకొని మనకి ఇప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్ అంటే రేపు పొద్దున 12 లక్షలు రావచ్చు. ఈ 12 లక్షల మెట్రిక్ టన్లకు సరిపోను ప్లానింగ్ చేసుకోవడము, లాజిస్టిక్స్ ప్లాన్ చేసుకోవడము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్లాన్ చేసుకోవడము. ఇవి వచ్చిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్కి అలొకేషన్ ఎక్కువ పెట్టుకోండి, ఈ ప్రైవేట్ కంపెనీస్కి తక్కువ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటట్టు చూసుకునేది అంటే రానున్న కాలంలో ఈ యూరియా క్రైసిస్ అన్న తప్పించుకునే ఆస్కారం ఎక్కువ ఉందని చెప్పేసి అని అనిపిస్తోంది. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కాంటెంట్తో మీ ముందుకు వస్తాం.